శివాయ గురవే నమః. ఓం నమ శివాయ. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. సుప్రసిద్ధమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ వేమనారాధ్య జగద్గురు పీఠంలో మనం గత 18 సంవత్సరాలుగా మహాశివరాత్రిని పురస్కరించుకొని 3 రోజుల పాటు అన్నదానం ధృతంగా నిరాటంకంగా 19 సంవత్సరాలు పూర్తయి ప్రస్తుతం ఈ యొక్క సంవత్సరం 20వ సంవత్సరంలోకి ప్రవేశిస్తూ ఈ 20వ సంవత్సరం సందర్భంగా ఈ మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకుంటూ 5 రోజుల పాటు ఈసారి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. కాలినడకన వచ్చేటువంటి శివభక్తులకి శ్రీశైల మహాక్షేత్రంలో కొన్ని లక్షలాది మంది భక్తులు దర్శనార్థమై పాద నడకన వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకొని శివరాత్రి రోజు స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహాన్ని తీసుకొని మరలా వెళ్ళటం జరుగుతుంది. కావున ఆ రోజు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా మన పీఠం ద్వారా వాళ్ళకి నిరాటంకంగా జరపడం అన్నదాన కార్యక్రమం ఈసారి కూడా మీ యొక్క అందరి సహాయ సహకారములతో 5 రోజుల పాటు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొని విశేషంగా జరపాలని సంకల్పాన్ని స్వామివార్ల అనుగ్రహంతో మేము ముందుకు తీసుకొచ్చాము. కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క సహకారములందరూ ఈ యొక్క అన్నదానంలో వినియోగించి దీన్ని జయప్రదం చేస్తూ, అలాగే శ్రీశైల మహాక్షేత్రంలో మనం అన్నదానం చేస్తే మన యొక్క సంకల్పాలు నెరవేరుతూ ఐశ్వర్యాలు చేకూరుతాయి, అలాగే 7 తరాలు తరిస్తాయని చెప్పి పురాణాల ద్వారా తెలియజేయబడుతుంది. ఎందుకంటే శ్రీశైల మహాక్షేత్రం అనేటువంటిది స్వామి అమ్మవార్లకి ఏకైక నిలయం. ఇద్దరు ఇక్కడ కొలువై ఉన్నారు కాబట్టి మన యొక్క కష్టార్జితంలోంచి మనం ఈ అన్నదానాన్ని చేసినట్లయితే కనుక స్వామి అమ్మవార్ల అనుగ్రహం, అలాగే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ యొక్క శివరాత్రి అన్నదానానంతరం నిత్యాన్నదానం కూడా చేయాలని సంకల్పిస్తూ ఈ యొక్క నిత్యాన్నదానం నిరాటంకంగా ఈ యొక్క పీఠంలో అందరి కోసం జరగాలని చెప్పి సంకల్పం చేసి ఈ యొక్క గురువుల యొక్క అనుగ్రహంతో మేము దీన్ని ప్రారంభం చేయబోతున్నాం. కావున ఈ యొక్క నిత్యాన్నదానంలో కూడా మీ యొక్క గోత్రనామాలతో అన్నదానం చేయడం కోసం మీరు విశేషంగా ఆర్థిక ద్రవ్యాలని కూడా అందిస్తూ ఈ యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లి జయప్రదం చేసి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని స్వీకరిస్తారని కోరుతున్నాం. ఓం నమ శివాయ.